మనసారా ఓ నవ్వు నవ్వాలి రా నువ్వు నవ్వాలి నవ్వించాలి మస్తీ చేద్దాం రారో వైలెన్స్ వేస్ట్ రో చిరునవ్వే బెస్ట్ రో దేన్నైనా గెలవాలంటే స్మైలే పంచయ్యారో తెలివి ఉండాలి రో తెగు ఉండాలి రో ఈ రెండును మించిన మనసుండాలి రో దిల్ సే బోలో దునియా దోస్తైపోది రారో చూడప్ప సిద్ధప్ప నిజామాబాద్ వస్తే కిక్కు ఇలా సక్సెస్ టూర్ లో నేను నిజామాబాద్కి వస్తే నిజంగా నన్ను నేను మర్చిపోతాను. అంటే ఇలాగే మీలాగే ఈ లైన్ లో నిలబడి సినిమాలు చూసి ఈరోజు తెలుగు ప్రేక్షకులు మెచ్చుకునే రేంజ్ లో దిల్ రాజు మా నిజామాబాద్ చెప్పుకునేలాగా ఇలా సక్సెస్ కావడం. ఇందాకే సాయి తరం తేజకి చెప్తున్నాను, మీకు కూడా చెప్తాను. ఇక్కడ లేడీస్ లైన్ ఉంది కదా, టికెట్లు ఇచ్చేది రూపాయిన్నర. అది చిరంజీవి గారి సినిమాలు చూడటానికి నేను శిరీష్ గారు యాక్ట్ చేసి లేడీస్ దగ్గర టికెట్లు తెచ్చుకొని సినిమాలు చూసేవాళ్ళం. సో పవర్ స్టార్ మేనల్లుడు, మెగాస్టార్ మేనల్లుడు ఇప్పుడు మన ఇంటర్లో అయ్యాడు. ఇంటర్లో నేను ఎందుకు అంటున్నానంటే ఈ మధ్య ఆడియో ఫంక్షన్ లో నన్ను మామ అని పిలిచాడు. అందరికీ నమస్కారం. మూవీ ఎలా ఉంది? థ్యాంక్ యూ. రజీనా ఎలా ఉంది? సినిమాలో బాగుంది లేక ఇక్కడ బాగుంది? థ్యాంక్స్. సినిమా ఎంత పెద్ద సక్సెస్ అవ్వడానికి థ్యాంక్స్ అ లాట్ అండి. నిజామాబాద్ నేను రావడం మూడోసారి అనుకుంటానండి. అది మొదటిసారి వచ్చేసి దిల్ రాజు గారి గుడికి వచ్చాను, తర్వాత అక్కడ ఏదో పూజంటే వచ్చాను, తర్వాత మిమ్మల్ని పూజించడం కోసం నేను వచ్చాను అన్నమాట. ఎందుకంటే అభిమానులు మాకు దేవుళ్ళు. మీ వల్లే మేము ఇంకా బతుకున్నాం. అంటే మీరు మాకు ఆయుష్ పోస్తున్నారు. సో మిమ్మల్ని మేము పూజించాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఇంత సక్సెస్ అభిమానులకి, ప్రేక్షకుల దేవుళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మెగాస్టార్ ఫ్యాన్స్ కి, పవర్ స్టార్ ఫ్యాన్స్ కి థ్యాంక్ యూ ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన నిజామాబాద్ యువ నిర్మాత స్వీట్ రోజ్ హర్షిత్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మెగాస్టార్ గారి ఫ్యామిలీ నుంచి సాయి ధరం తేజ్ని మీరు మొదటి సినిమాతో ఆదరించి సక్సెస్ఫుల్ హీరో చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలపడానికి మేము ఇక్కడికి వచ్చాం. సో తేజు చేసిన పర్ఫార్మెన్స్ మా డైరెక్టర్ చాలా బాగా చేయించాడు. హలో అనకాపల్లి మెగాస్టార్ ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్, మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్, స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్, ఆ ఫ్యామిలీ వస్తున్న మరో మెగాస్టార్. సినిమా నచ్చిందా? మెగాస్టార్ పాటలు బాగున్నాయా? అనకాపల్లిలో ఉన్న మెగా ఫ్యామిలీ నా మొదటి సక్సెస్ మీ అందరితో నేను కలిసి సెలబ్రేట్ చేసుకున్న నాకు చాలా ఆనందంగా ఉందండి. సో నా మొదటి సక్సెస్ మీ అందరితో షేర్ చేసుకున్న నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. మా కొత్త జెండని మీరు ఇంత ప్రేమగా ఆదరించారు, అభిమానించారు. ఈ ఆదరణ అభిమానం కంటిన్యూస్ గా మా పిల్లలకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి బాబు హేమ ఏంటి? థ్యాంక్ యూ అమ్మా. మీ అభిమానం ఎప్పుడు ఇక్కడ అంతా యూత్ ఉన్నారు. యూత్ అంటే క్లాప్స్ కొట్టారమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు
అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లలు ఉంది మరేం మాట్లాడుతూ ఉన్నావా? ఓకే, అందరికీ నమస్కారం. ఎలా రాజమండ్రి, ఎలా ఉన్నారు మీరు? పిల్లల జీవితం ఎలా ఉంది? ఈ ఫిల్మ్ ఎంత పెద్ద సక్సెస్ చేయడానికి చాలా థ్యాంక్స్ అలాట్. సో నా మొదటి సినిమా ఇంత సక్సెస్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. అది థ్యాంక్ యూ. సో అలాగే నాకు మీతో నా మొదటిసారి మీతో అంతా షేర్ చేసినందుకు థ్యాంక్ యూ బస్. ఒక్క నిమిషం. నా మొదటి సినిమా ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమాని అభిమానులే కాకుండా ప్రేక్షకులు అలాగే ఫ్యామిలీ ఆడియన్సెస్ కూడా చూసి నా సినిమా ఇంత సక్సెస్ అందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. అరే నీలి కళ్ళతన మళ్ళీ నిన్ను చూస్తే మనసు జారలే. వాళ్ళు కళ్ళ బాబుల్లో నా చేపలాగా చిందులేసా అంత నచ్చావే. వససిరా కాసి ఇలాగా తిప్పించుకోవడం నీకేమైనా బాగుందా? నా గుండెల్లో తింటానా నువ్వు మోగించావు తింటానా నన్ను పడగొట్టావు తింటానా నీ మైకంలో తించేసావే నిలువెల్లా. నా గుండెల్లో తింటానా నువ్వు మోగించావు తింటానా నచ్చిందా? మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పడం కోసం వచ్చాం. పాటలు బాగున్నాయా? ఫైట్ ఎలా ఉన్నాయి? డాన్స్ ఎలా ఉన్నాయి? అందరూ బాగున్నారా? నువ్వు గబ్బర్ సీన్లతో సీను అని చెప్పి ఒక్కసారి గుడి నువ్వు లేని జీవితం, అభిమానులు లేని మా జీవితం. మెగాస్టార్ అభిమానులకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకి, సాయి స్టార్ అల్లు అర్జున్ అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా మొదటి సినిమా ఇంత సక్సెస్ చేసినందుకు మీ అందరికీ ఆ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా మొదటి సక్సెస్ మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ సక్సెస్ టూర్ ప్లాన్ చేసాం. నాకు చాలా ఆనందంగా మీ అందరితో నేను కలిసి ఇలాగ నా సక్సెస్ ప్లాన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. తొలిసారి ఎదురైందా చిన్నారి, నా కన్నులు మిలమిల మెరిసేంతలా. ఆ చిత్రం చూసి మరి నా మనసే చేజారి, తనతోనే వెళ్ళిపోయిందే అలా. నా పైన అలా చిరునవ్వు అలా విసిరిందే అప్పుడా బాల. కమ్మత్తేదో జరిగిందా అవత్తులు నాయి వేళ. కమ్మత్తేదో జరిగిందా వేళ. అవత్తులు నాయి వేళ. ఎవరైనా ఆ
చిత్రం నా కళ్ళతో చూసుంటే నాలాగే అయిపోతారే ఇలా ప్రతి మోసం వెనక ఇద్దరుంటారు, మోసం చేసేవాడు, మోసపోయేవాడు. నువ్వు రెండో వాడివి కాకూడదంటే మొదటి వాడివై తీరాలి.